హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి సమ్మర్ కూలెంట్స్ని చూపిస్తున్నానండి. వీటిల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితోటి చేసేసుకోవచ్చు. 2 నిమిషాల్లో ఈ కూలెంట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మొదటిగా మనము పుచ్చకాయతోటి చేసుకుందాము. దీన్ని వాటర్ మెలన్ మింట్ పంచ్ అంటారు. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను. ఇంకా 15 నుంచి 20 వరకు ఫ్రెష్గా ఉండేటటువంటి పుదీనా ఆకులు చక్కగా కడిగి వేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని వేసుకున్నాను. ఇంకా ఒక పించు అంటే 1 చిటికెడు వరకు ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. ఒక మీడియం సైజు పుచ్చకాయలో సగం వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపి ఒకసారి బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లోకి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. చక్కగా ఈ బ్లెండ్ చేసుకున్న జ్యూస్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవటానికి సర్వింగ్ గ్లాసెస్లోకి 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ తర్వాత జ్యూస్ని పోసుకోవాలి. రెగ్యులర్గా మనం చేసేటటువంటి జ్యూసుల్లో షుగర్ని యూజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఎక్కువ సార్లు జ్యూస్ని తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారనే డౌట్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే మనం దీంట్లోకి షుగర్ అస్సలు యూజ్ చేయలేదు. అలాగే పెప్పర్ని, పుదీనాని యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వెయిట్ పెరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. ఈ విధంగా సర్వ్ చేస్తే ఏ పిల్లలు మటుకు తాకుండా వదిలిపెడతారు. సో వాటర్ మెలన్ మింట్ పంచ్ అనేది రెడీ. ఇప్పుడు రెండవది మసాలా మజ్జిగ. ఈ మసాలా మజ్జిగ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకున్నాను. అలాగే 4-5 రెమ్మల వరకు కూడా కొత్తిమీరని చక్కగా కడిగి వేసుకున్నాను. 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని ఘాటుగా ఉన్నవి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. వీటన్నిటినీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అనేది మీరు తీసుకున్న పెరుగు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా మజ్జిగ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కుండలో నీళ్లు వాడుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేయటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని సర్వింగ్ గ్లాసెస్లో పోసి ఇచ్చేస్తే మీరు రెగ్యులర్గా ఇచ్చే మజ్జిగ కంటే కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. అయితే మీరు ఇక్కడ తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఘాట్ అనేది పెరుగును పట్టి అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కారంగా లేకుండా చక్కగా చాలా టేస్టీగా వచ్చేస్తాయి మసాలా మజ్జిగ అనేది. ఒకసారి రెడీ చేసేస్తే చాలండి, రోజంతా కూడా చక్కగా తాగేయచ్చు. అంత బాగుంటాయి. ఈ వేసవిలో ఎండల నుంచి తప్పించుకోవడానికి పల్చటి మజ్జిగను తీసుకోవటం వల్ల మన శరీరంకి చాలా హాయిగా ఉంటుందండి. ఇక మూడవది వచ్చేసి పుదీనా షర్బత్ అండి. ఈ షర్బత్ని తయారు చేసుకోవడానికి మీ దగ్గర ఒక పచ్చి మామిడి ముక్క ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మామిడికాయ ముక్క లేకపోతే దాని ప్లేస్లో నిమ్మకాయని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మిక్సీ జార్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 15 నుంచి 20 వరకు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇక్కడ చక్కెరకు బదులుగా మనము బెల్లాన్ని యూజ్ చేసుకుంటున్నాము కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బెల్లాన్ని వాడుకోండి, లేదంటే దీని ప్లేస్లో మీరు చక్కెరని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా ఉప్పును వేసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు 2 బద్దల వరకు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఇది ఎలాగూ వేసవి కాలం కాబట్టి పచ్చి మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. దీన్ని వడకట్టాల్సిన అవసరం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 4 గ్లాసుల వరకు చల్లటి నీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీళ్ళు కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తీపి అనేది సరిపోకపోతే ఇంకొంచెం బెల్లాన్ని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా షర్బత్ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇలా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటే సరిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ వేసవిలో ఈ 3 రకాల కూలెంట్స్ని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.